హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా పేరు కార్తిక్. వెల్కమ్ టు ది జీకే ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు డిఎస్సిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏ సర్టిఫికేట్స్ కావాలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఎస్ఎస్సి మార్క్స్ మెమో కావాలి. 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే జెరాక్స్ తీసుకొని పెట్టుకోండి. ఓకేనా, అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉండాలి. అలాగే ఇంటర్ మార్క్ లిస్ట్ అయితే ఉండాలి. ఇంటర్ మార్క్స్ మెమో అయితే పెట్టుకోండి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. 4th to 12th క్లాసెస్ అయితే స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. మీరు ఎప్పుడెప్పుడు ఏ స్కూల్స్కి చేంజ్ అయ్యారో చూడండి, చూసి వెంటనే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా. అలాగే నేటివిటీ సర్టిఫికేట్. ఓకేనా, నేటివిటీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ లేని వారు రెసిడెన్షియల్ గృహ ధృవీకరణ పత్రం అయితే ఉంచుకుని అది తీసుకోండి. సరేనా. అలాగే డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. డిగ్రీ సర్టిఫికేట్స్ ఓడి ప్రొవిజనల్స్ అయితే ఉండాలి. ఓకేనా, డిగ్రీకి సంబంధించి ఓడి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. సరేనా. నెక్స్ట్ అయితే పీజీ సర్టిఫికేట్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. పీజీ చేసిన వాళ్ళు పీజీ సర్టిఫికేట్స్, పీజీ ఓడి అలాగే ప్రొవిజనల్స్ అనే సర్టిఫికేట్స్ అయితే పీజీకి సంబంధించి పీజీ సర్టిఫికేట్స్ అయితే తీసుకోండి. ఓకేనా. అలాగే డిఎడ్ అండ్ బిఎడ్ మార్క్స్ మెమో, అంటే డైట్ చేసిన వాళ్ళు, బిఎడ్ చేసిన వాళ్ళు మీ మార్క్స్ మెమో ప్రొవిజనల్, అంటే మీ ప్రొవిజనల్స్ అనమాట. మీరు కోర్స్ చేసినట్టు ఆధారం ఉండాలి కదా. సో మీ డైట్ కానీ బిఎడ్ కానీ చేసిన వాళ్ళు మీ ప్రొవిజనల్స్ వీటన్నిటిని రెడీ చేసుకోండి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ టెట్ మార్క్స్ మెమో. మీరు ఎప్పుడైతే టెట్ రాశారో అదే డిఎస్సిలో అప్లై చేశారు కదా, టెట్లో మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి అన్నది అప్లై చేశారు కదా, ఆ మార్క్స్ మెమో అయితే పీడిఎఫ్ జెరాక్స్ తీసుకోండి. అలాగే మీకు అప్పుడు టెట్ రాసిన హాల్ టికెట్ ఇవన్నీ జెరాక్స్ ఉండాలి, ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటనేసి అవి జెరాక్స్ తీసుకొని అది కూడా పెట్టుకోండి. ఓకేనా. కలర్ ప్రింట్ తీసుకోండి. అలాగే ఏపీడిఎస్సి అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా ఏపీడిఎస్సికి సంబంధించి, అలాగే ఏపీడిఎస్సి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోండి. అది ప్రింట్ తీసుకొని జెరాక్స్ తీసుకొని పెట్టుకోండి. ఓకేనా. అలాగే డిఎస్సి ర్యాంక్ కార్డ్, అంటే మొన్న రిజల్ట్స్ వచ్చింది కదా, సో అందులో డిఎస్సి ర్యాంక్ కార్డ్ అయితే అందరు రిజల్ట్స్ ప్రింట్ తీసుకొని అందులో రిజల్ట్ కాపీ కూడా ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. ఓకేనా. అలాగే కేస్ట్ సర్టిఫికేట్ ప్రతి కేస్ట్కి సంబంధించి కేస్ట్ సర్టిఫికేట్ అనేది మనకి ఎగ్జామ్కి ముందు ఎలాగైనా కేస్ట్ సర్టిఫికేట్ ఉండాలనేసి చాలా మంది చెప్పారు. సో అప్పుడు కేస్ట్ సర్టిఫికేట్ చాలామంది చేయించుకున్నారు కదా, సో కేస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. బీసీ వాళ్ళకి నాన్ క్రిమినల్ అవసరం లేదు, ఎందుకంటే నోటిఫికేషన్లో అడగలేదన్నమాట. ఉంటే మంచిది. ఓకేనా. బీసీ వాళ్ళకైతే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అవసరం లేదు, అది నోటిఫికేషన్లో అడగలేదు, ఉంటే మంచిది. ఓకేనా. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. డిఎస్సిలో ఈడబ్ల్యూఎస్ పెట్టిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే పర్టికులర్గా ఉండాలి. ఓకేనా. అలాగే పిహెచ్ సర్టిఫికేట్. ఓకేనా. పిహెచ్ సర్టిఫికేట్ పీడబ్ల్యూడి అభ్యర్థులు మాత్రమే. అంటే పిహెచ్ సర్టిఫికేట్ అంటే మీరు ఎవరైతే పీడబ్ల్యూడి అభ్యర్థులు అందులో అప్లై చేశారో వాళ్ళందరికీ మాత్రం పిహెచ్ సర్టిఫికేట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఓకేనా. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్ఓసి సర్టిఫికేట్ ఉండాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఓకేనా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరికైనా ఈ డిఎస్సి రాసి ఉంటే ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎన్ఓసి సర్టిఫికేట్ ఉండాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మర్చిపోకుండా ఎవరైనా వేరే డిపార్ట్మెంట్కి సంబంధించి డిఎస్సి రాసి ఉంటే ఎన్ఓసి సర్టిఫికేట్స్ అయితే పెట్టుకోండి. అలాగే ఆధార్ కార్డ్. ఓకేనా. మీ ఆధార్ కార్డ్ అయితే జెరాక్స్ తీసుకోండి. ఓకేనా. మీ ఆధార్ కార్డ్ అయితే జెరాక్స్ తీసుకోండి. మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ కూడా పెట్టుకోండి. ఇవన్నీ ఒరిజినల్స్ ఉండాలి, జెరాక్సెస్ కూడా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలి. మీ దగ్గర ఒక రీసెంట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కలర్ ఫొటోస్ ఒక 10 పెట్టుకోండి. ఓకేనా. నేను ఇప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు జెరాక్స్ తీసుకోండి. ఒక 5 సెట్ లాగా జెరాక్స్ తీసుకోండి. ఓకేనా. ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఒక 5 సెట్ లాగా జెరాక్స్ తీసుకొని మీ దగ్గర అయితే పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఏ టైంలో అయినా అవసరం రావచ్చు. ఫొటోస్ ఇవన్నీ జెరాక్స్ తీసుకొని పెట్టుకోండి. సరేనా. ఓకే. అలాగే మీకు ఈ సర్టిఫికేట్స్ ఏ సర్టిఫికేట్స్ కావాలో ఈ అప్లికేషన్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే మన జీకేఆర్ ఎడ్యుకేషనల్ హబ్ వాట్సాప్ ఛానల్లోనైతే ఉంటుంది. సో అక్కడ వెళ్ళి మీరు చూడండి, కింద ఛానల్ లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ వెళ్ళి మీరు ఈ సర్టిఫికేట్స్ ఏ కావాలి అన్నది ఇది నేను కింద అయితే పెడతాను. సో మీరు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు వాట్సాప్ ఛానల్ ఓపెన్ చేసి అక్కడైతే చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది జెరాక్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా. అలాగే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఏదైనా అప్డేట్ ఉంటే వెంటనే మన వాట్సాప్ ఛానల్లో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. ప్రతి అప్డేట్ మన వాట్సాప్ ఛానల్లో అయితే వస్తూ ఉంటుంది. సో ఏదైనా మన ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో యూస్ఫుల్ అయి ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.